హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. ప్రస్తుతం కరీంనగర్లో విలీన ప్రక్రియకు సంబంధించిన ప్రకంపనలు మొదలయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్గా ఎదిగి ఆ తర్వాత స్మార్ట్ సిటీగా ఎదిగిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇందులో విలీనం చేయాలని ఒక ప్రపోజల్తో కొత్తగా వచ్చిన ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో దానిపైన ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు ఈ విలీనానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టిన క్రమంలో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక ఆందోళన చెప్పడం జరిగింది. ప్రస్తుతం తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విలీన ప్రక్రియకు సంబంధించి ఒక 6 గ్రామాలను విలీనం చేసేందుకు ఒక ప్రక్రియకు సంబంధించిన డాటాను మొత్తం సేకరించాల్సిందిగా ఒక ప్రపోజల్ను కలెక్టర్కు పంపడం ద్వారా సర్క్యులర్ బయటకు రావడంతో గ్రామాలన్నీ కూడా ఒక్కసారి ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కరీంనగర్ ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టిన ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం. దీనిపైన ఇప్పటికే రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విలీనంలో ఏదైతే ప్రపోజల్ ఉన్న గ్రామంలో ఉన్నామో గోపాల్పూర్, దీంతో పాటు ఈ పక్కన ఆనుకున్న బొమ్మకల్, అలాగే దుర్షేడు, వీటితో పాటు కరీంనగర్ కొత్తపల్లి మండలానికి సంబంధించి కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు చింతకుంట, మల్కాపూర్, అలాగే సీతారాంపూర్, ఈ గ్రామాలన్నీ కూడా ఇవన్నిటిలో మెర్జ్ కోసం ప్రభుత్వం ప్రపోజల్ పంపుతుందనే ఒక తాజా సమాచారంతో ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేసేందుకు నిరసనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోపాల్పూర్ గ్రామంలో కొంతమంది గ్రామస్తున్నారు. వారంతా కూడా ఏమంటారు, ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, గతంలో కూడా దీన్ని వీళ్ళు వ్యతిరేకించారు, నిరసన గలం వెత్తారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఆ ప్రపోజల్కి సంబంధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విలీనానికి సంబంధించి ప్రభుత్వం వైపు గ్రామాలను విలీనం చేస్తే అభివృద్ధి ఉంటుందని చెప్తున్న ఆ సందర్భంగా మీరు ఎందుకు దీన్ని ఆందోళన పడుతూ వ్యతిరేకిస్తున్నారు? ప్రధాన కారణం ఏంటి? మాకు అభివృద్ధి కంటే ఎక్కువ ఆటంకాలే ఎక్కువ ఉండే పరిస్థితి మాకు ఇక్కడ కనబడతా ఉంది. ముఖ్యంగా మా గోపాల్పూర్ గ్రామం అయితేనేమి, దుర్షేడ్ గ్రామం అయితేనేమి, ఇప్పుడైతే ఏదైతే సర్క్యులర్ పంపించారో కలెక్టర్ గారికి కార్పొరేషన్లో కలపాలని చెప్పి దీన్ని మేము పూర్తిగా 2 గ్రామాల ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు మాకు పన్నుల రూపంలో ఈరోజు మాకు నల్ల బిల్లు ఉన్నది 60-70 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. రేపు ఎప్పుడైతే కార్పొరేషన్లో పడుతుందో 300-400 అయితే సామాన్య ప్రజలు దినసరి కూలీలు ఎట్లా కట్టుకుంటారనే చెప్పి ఇది ఒకటి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. సుమారుగా మా గ్రామంలో ఇప్పుడు 900 చిల్లర ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారందరికీ కూడా దాంట్లో చాలామంది కూడా ఆ పని ద్వారానే వారి యొక్క జీవనోపాధిని ఎలా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు మా గ్రామ పంచాయతీ 2011 సెన్సెక్స్ జనాభా ప్రకారం మాకు ఉన్న పారిశుద్ధ కార్మికులు 6-7 మంది ఉన్నారు. ఇప్పుడు మాకు ఉపాధి హామీ కూలీల పనులు చేయబట్టి గత ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఆ పల్ల ప్రకృతి వనాలు కానివ్వండి, ఆ రోడ్డుపై చెట్ల పక్కన కానివ్వండి, అదంతా మాకు ఉపాధి హామీ పని వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు మా గ్రామం ఇంత పరిశుభ్రంగా ఉంది. కావున దయచేసి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం, ప్రక్రియ విలీనాన్ని వెంటనే నిలుపుదల చేసుకోవాలి, పునరాలోచించాలి. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీకు ఎందుకు మా గ్రామం అంటే ఇంత కక్ష, ఎందుకు ఇంత వివక్ష? దయచేసి మరొకసారి ఆలోచన చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా మేము అడుగుతాం, కోరుతాం, మిమ్మల్ని పెద్ద మనసుతోటి కోరుతా ఉన్నాం. దయచేసి ఇది నిలుపుదల చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీకి ఓ వార్డు మెంబరో సర్పంచ్ గారో ఉంటే మేము నేరుగా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడకి సమస్య ఉంది, గ్రామంలో ఈ సమస్య ఉందని చెప్పి గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. రేపు మాకు నల్ల రాకపోతే ఎవరికి ఫోన్ చేయాలి? వాడకట్టుకో కుక్క చచ్చిపోతానో, నక్క చచ్చిపోతానో ఎవరికి ఫోన్ చేసి అడగాలి? మాకు ప్రతి దానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు మరొకసారి ఆలోచన చేసి కలెక్టర్ గారు కానీ, మంత్రివర్యులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, కేంద్ర మంత్రి ఎంపీ సంజయ్ గారు కానీ అందరూ మేము కోరుతా ఉన్నాం, దయచేసి దీన్ని విరమించుకోవాలని. నిన్న జరిగినటువంటి నిరసన కేవలం దాని ఆరంభం మాత్రమే. రానున్న రోజులలో మాత్రం దీన్ని మీరు నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని గురించి ఎంత పెద్ద పోరాటానికైనా కూడా మా 2 గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రపోజల్ తెచ్చినా, ఒక మంత్రి ప్రపోజల్ ఇచ్చినా కూడా ముందు దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికనే ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి ఆటంకం కానీ, ఉపాధి హామీలకు సంబంధించిన కానీ ఎలా ఉండవు అని చెప్పి గతంలో చాలా గ్రామాలు కూడా మెర్జ్ చేయడం జరిగింది. విలీన ప్రక్రియ అనేది ఉంటుందని కదా, ఈ ఒక నిరసనతోని గతంలో ఆపగలిగారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనిపైన ముందుకు వెళ్తున్న సందర్భంగా ఎలా ఉండబోతుంది? ముందుకు వెళ్తామంటే ప్రజల కోసం ఎన్నుకోబడ్డది ప్రభుత్వం.
ప్రజల అభిష్టం మేరకు నడవాలి కానీ ఏ అభిప్రాయం తీసుకోకుండా మాకు నచ్చిందే చేసుకుంటామని అంటే మేము కూడా ఊరుకోం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజలం, ఈ దేశంలో భాగస్వామ్యంలో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఉద్యమం చేస్తాము. గతంలో కూడా వారు ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ విలీన ప్రక్రియ వచ్చినప్పుడు మరి ప్రజలందరూ అభిప్రాయం తీసుకున్నారు. వ్యతిరేకత ఉన్నప్పుడు చేయకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని వదిలేసిండ్రు. మరి మీరు కూడా ఎందుకు ప్రజల గురించి ఆలోచించరు? ఇప్పుడు పక్కన మా వల్లంపాడు గ్రామం కలిపినారు. ఆ కలిపితే ఇప్పుడు అసలు గ్రామ పంచాయతీ అప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేసిందో అదే ఉంది తప్ప ఒక్క తట్టెడు మట్టి పోయలే, ఒక్క రోడ్డు పోయలే, ఒక్క మోరి కట్టలే. మరి దాన్ని చూసుకుంటా మేము కూడా ఎట్లా వదిలేసి ఊకుండే ప్రసక్తి లేదు. అలాగే ఇప్పుడు ఉన్న ఉపాధి పోతుంది. ఇప్పుడు నష్టం జరుగుతుంది అంటే మాకు ఇప్పుడు పర్మిషన్ ఇల్లు కట్టుకోవాలంటే 30,000 40,000 రూపాయలు అవుతుండే. మరి ఆటోమేటిక్గా ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. ఇప్పుడు 400 రూపాయలు 600 రూపాయలు గజం ఉన్న 4,000 రూపాయలు అవుతుంది. ఆ లెక్కన మేము 2 లక్షల రూపాయలు ఒక పర్మిషన్ కట్టాలంటే మరి అది సాధ్యమయ్యే పని కాదు కదా. ఇవంతా మీరు ప్రభుత్వం అనేది సంక్షేమ మంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే తను కరీంనగర్ ఉన్నాడు, ఇక్కడ పోటీ చేసి ఉండి ఇక్కడ పరిస్థితులు ఏందో తెలిసి ఉండి కూడా మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేది సరైనది కాదు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ లోకల్ మంత్రి కూడా కాదు వాస్తవానికి. మీరు అంటే మీకు కోపం కావచ్చు, కానీ మీరు ఈ జిల్లా మంత్రి కాకుండా మీరు ఇలా జోక్యం చేసుకొని మరి కడుపు పంట ఎందుకో మాకు అర్థమవుతలేదు. దీన్ని మా 2 గ్రామాలను కరీంనగర్ పూర్తిగా దూరం ఉంటాయి. కనీసం శివారు కూడా అనుకోలేదు. బొమ్మకల్ అంటే కలిసిపోయి ఉండేది కొంత, కానీ మేము పూర్తిగా దూరం ఉంటాం. మరి ఈ గ్రామాలను ఎందుకు కలపాలని దుర్బుద్ధి పుట్టిందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రతిపాదన విరమించుకోవాలి. కలెక్టర్ గారికి కూడా మేము కలుస్తాము. అవసరమైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలుస్తాము. దీన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చెప్పండి, గతంలో కూడా మీరు చూసాము బొమ్మకల్ గ్రామం పక్కనే ఆనుకొని ఉన్నప్పటికీ అదే ఇంకా మెర్జిగా లేదు. ఆ తర్వాత ఇప్పటికి గోపాల్పూర్ వరకు కూడా రావడం జరిగింది. ఈ మెర్జ్ వల్ల మీరు అనుకున్నట్టుగా ఇమీడియట్గా ఈ ట్యాక్సెస్ అనేది అయితే ఇంప్లిమెంట్ ఎక్కడ ఉండదు, మీకు ఒక సమయం కూడా ఉంటుంది కొన్నేళ్ళుగా. అది ఇప్పుడు మీకు ప్రధానంగా వ్యవసాయ భూములు ఉన్న గోపాల్పూర్ లాంటి ఊర్లు కానివ్వండి, దుర్షేడు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అయితే ఒక ఉపాధి హామీ కాకుండా అభివృద్ధి అనేది ఒక నగరం దగ్గరికి వస్తుంటే మీరు ఆస్వాదించాల్సింది పోయి, స్వాగతం పలకాల్సింది పోయి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితము కొన్ని గ్రామాలను విలీనం చేసినప్పుడు అందులో మా గ్రామం కూడా ఉండే. మరి పక్కపంటి ఉన్న బొమ్మకల్ గ్రామము కరీంనగర్ సిటీలో చారణవంతు పబ్లిక్ బొమ్మకల్ గ్రామ ప్రజలే ఉన్నారు. దాన్ని మిర్చి చేయకుండా ఆ రోజు వదిలిపెట్టి ఎక్కడో ఉన్న సదాశివపల్లెని కలిపినరు, ఎక్కడో ఉన్న వల్లంపాటిని కలిపినరు. అక్కడనే డెవలప్మెంట్ లేదు. ఈరోజు ఈ బొమ్మకల్తో పాటు ఈ దుర్సేడు గోపాల్పూర్ కలుపుతామని ప్రపోజల్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మీరు కలుపుకుంటే బొమ్మకల్ కలుపుకోండి, మీకు ఆనుకొని ఉన్నది. కానీ దుర్సేడు గోపాల్పూర్ శివారులో మాత్రం 1900 చిల్లర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 600 ఎకరాల వరకు కూరగాయలు పండించుకొని ఈ కరీంనగర్ సిటీకి 25% నుండి 30% మా గోపాల్పూర్ దుర్షేడు గ్రామ ప్రజలే అక్కడికి సప్లై చేస్తారు. రేపు మీరు కార్పొరేషన్లో కలిపినాక పెద్ద పెద్ద కంపెనీ వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇవాళ 5 లక్షలు ఉన్న భూమిని 10 లక్షలు పెడతామని ఆశ చూపి భూములు కొనుక్కొని వీళ్ళని రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి ఈ విలీనానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మీరు కూడా పునరాలోచించండి. మామూలను కలుపుకుంటే మీకు వచ్చే లాభం ఏంది ఫస్ట్ అది చెప్పండి. కానీ ఏ లాభం లేకుండా కార్పొరేషన్ల మీరు చర్చించకుండా, గ్రామ పంచాయతీలలో చర్చించకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా మీరు దీన్ని విలీనం చేయండి అని కలెక్టర్కు లెటర్ ఇచ్చుడు కరెక్ట్ కాదు. ప్రభాకర్ గారు, దయచేసి మీరు మంత్రివర్యులు మీరు ఆలోచించాలి. ప్రజాభిప్రాయం మేరకే మీరు నడుచుకోవాలి. కానీ మేము ఖచ్చితంగా కలుపుతామని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దీంతో పబ్లిక్ అంతా ఆందోళన చెంది మీ ఇల్లు చుట్టూ ముట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తాము. ఎందుకంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే 2 సార్లు ఆపిన దాన్ని మీరు మళ్ళీ గెలికి మమ్మల్ని నష్టపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు మంచి పద్ధతి కాదు. మీరు భవిష్యత్తులో మంచి పనులు చేసి పబ్లిక్కు మంచి పనులు చేసి మీరు ప్రజలలోకి రాండి. కానీ పబ్లిక్ వ్యతిరేకమైన పనులు చేసి మమ్మల్ని నష్టపెడితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకుండేది లేదు. దీని మీద ఖచ్చితమైన పోరాటం చేస్తాం. అంటే అందరూ కూడా మంత్రి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అసలు ఎందుకు ఒక మంత్రికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందితే కరీంనగర్ కార్పొరేషన్ ఎదుగుతుంది, ఫండింగ్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వస్తుంది, అభివృద్ధి బాటలో నడుస్తుందని ఒక
మాట చెప్తున్నప్పుడు ఎందుకు ఒక మంత్రికి పర్సనల్గా ఈ గ్రామాల విలీనం మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారు? మరి అతనికి ఏమున్నదో ఏమో కానీ మరి మా మీద ఇంత కోపం ఎందుకో కానీ మరి ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా గెలిపించినాం, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినాం, మళ్ళీ ఎంపీగా పోటీ చేసినా మరి గెలిపిస్తాం. మేమన్నా చేయని అంటున్నామా? మా మీద ఎందుకు అంత కోపం ఇప్పుడు? ఎందుకంటే ఈ కార్పొరేషన్ కలిపితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాదు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రావు. ఇవి గ్రామాలన్నీ మొత్తం అంత అభివృద్ధి చెందాయి. ఇప్పుడు పక్కన ఉన్న మా వల్లంపాడు ఉన్నది, సదాశివపల్లి ఉన్నది, పోతే సీతారాంపూరు, ఆరేపల్లి గ్రామాలు ఉన్నాయి. మేము పోయి చూస్తున్నాం కదా, అక్కడ ఒక తట్టడం మన్ను వచ్చింది లేదు, ఏం చేసింది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి ఉన్న పనులు కూడా మొత్తం నష్టపోతారు. అంత ఉపాధి పని చేసుకొని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఒకటి మా గోపాల్పూర్ నుండి ఎక్కువ కూరగాయలు 30%, 25, 30% పోతాయి. పాలు అమ్ముకుంటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కార్పొరేషన్లో కలిపిందంటే ఇప్పుడు ఈ గొర్రెల పెంపకందారులు కూడా గొర్రెల పెంపకం కూడా ఉండకుండా అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ భూములన్నీ ప్లాట్లవుడు, ఇవో ఫ్యాక్టరీ చూడు, అదో ఫ్యాక్టరీ చూడు, చేసుడుతోటి గొర్రెలు మేపుకోవడానికి కూడా జాగాలు ఉండయి, గొర్రెల కాపర్లు కూడా ఉండకుండా అవుతుంది. ఎందుకంటే అన్ని విధాలా మేము నష్టపోతాం. కార్పొరేషన్ అయిందంటే మాకు ఇదే గ్రామ పంచాయతీ ఇట్లనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎందుకు అసలు ఇంతగానో వ్యతిరేకత వస్తుంది? చుట్టుపక్కల గ్రామాలు కూడా దీనిపైన ఆందోళన చెందుతున్నారు. మీరంతా ఒకవేళ ప్రభుత్వము ఇదే ప్రపోజల్ ముందు తీసుకొని పోయి ఖచ్చితంగా విలీనం అనే ప్రక్రియను చేపడితే ఎట్లుండబోతుంది మీ ఆందోళన? ఎట్లుంటుంది అంటే మేము మా బతుకుదేరు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడే బతుకులు మాయి. ఎవరు కూలి పనికి, ఎవరు దీని పనికి, ఎవరు దాని పనికి. రేపటి రోజుల్లో లేబర్ దగ్గరికి పోయేంత పరిస్థితి లేదు. మాకు కరీంనగర్ వెళ్ళి చేసేంత పరిస్థితి లేదు. అందరికీ వచ్చిన వ్యవసాయం తప్ప వేరే పని ఏమీ రాదు. అదొకటే. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు బయటకు పోయి పని చేయలేరు. మొత్తంగా చూస్తే విలీనానికి సంబంధించి ఈ 6 గ్రామాల ప్రజలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రజల వద్ద పూర్తిగా సమాచారం సేకరించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఇలాంటి ప్రక్రియ చేపడితే బాగుంటుందని చెప్పి వారు సూచిస్తూనే, ఒకవేళ ఈ ప్రపోజల్ కనుక వెనుకకు తీసుకొని పక్షంలో పూర్తి స్థాయిలో ఆందోళనకు సిద్ధమని చెప్తున్నారు. మరో రకంగా చూస్తే ఈ ఫండింగ్కు సంబంధించి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎలా ఉండబోతోంది? ఒకవేళ కొత్తగా ఈ గ్రామాలన్నీ విలీనం అయితే వీరికి ఎలాంటి వెసులుబాటు ఉండబోతుంది? వీళ్ళకి ఏమన్నా ఈ ట్యాక్సెస్ విషయంలో కానీ మిగతా ఈ ఏదైతే కార్పొరేషన్లు ఉంటుందో అవన్నీ గ్రామ పంచాయతీ నుంచి ఒక్కసారిగా అప్గ్రేడ్ అయితే ఖర్చులన్నీ మీద పడతాయని చెప్తున్నారు. దీనికి ఇవే కాకుండా ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మాఫియాలను ఎంటర్ అవుతాయి, ఒక ప్రశాంతత పోతుంది. దీనికి తోడు మా ఉపాధి కూడా కరువైతున్న ఒక ఆందోళన క్రమంలో ప్రస్తుతం ఈ విమర్శలన్నీ కూడా వస్తున్నాయి, ఈ ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రజల దగ్గరికి వచ్చి ఈ సమస్యలు వీరికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ముందుకు సాగితే ప్రక్రియ ఒకవేళ చాలా ప్రశాంతంగా ముందుకు సాగే అవకాశం ఉంది. లేని పక్షంలో వారంతా కూడా ఈ గ్రామాలన్నీ కలిసి ఆందోళనకు ముందు పిలుపునిచ్చే ఒక ఆస్కారం ఉందని చెప్తున్న క్రమంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ వీరు ఏదైతే అంటున్నారో మంత్రికి సంబంధించి ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా వీటికి ఒక తెరపడాలంటే ప్రజల్లోకి నేరుగా వచ్చి ప్రభుత్వ యంత్రాంగము, రాజకీయ ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజలతో మమేకమై ఈ విలీనానికి సంబంధించిన ప్రక్రియ పైన పూర్తిగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ముందుకు వెళ్తే బాగుంటుందని ఒక విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మొత్తంగా ఈ విలీనం అనే ఒక ఏదైతే ప్రక్రియ ఉందో ఇది పూర్తి స్థాయిలో కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం గత 3 రోజులుగా చాలా ప్రకంపనలు రేపుతోంది. గతంలో కూడా ఇదే ప్రపోజల్ను వీరంతా కూడా చాలా తిప్పికొట్టిన సందర్భం ఉంది. ఇప్పుడు మరోసారి ఇమీడియట్గా నగరాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు ఇంకా విలీనం కాలేదు, దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కూడా విలీనం ప్రక్రియ కోసం ఒక ప్రపోజల్ పంపడం తాము వ్యతిరేకిస్తామని చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాల్ లోకల్ న్యూస్, కరీంనగర్.